నా సబ్స్క్రైబర్ కామెంట్స్ కి నేను రిప్లై చేద్దాం అనుకున్నానండి. చతుర్వేది గారు అడుగుతున్నారండి, సార్ నా వయసు వచ్చేసి 36 సంవత్సరాలు, నా ఫేస్ పైన పిగ్మెంటేషన్ చాలా ఎక్కువగా ఉంది, 4 సంవత్సరాల నుంచి ఉంది. ప్లీజ్ సార్ సన్ స్క్రీన్కి పిగ్మెంటేషన్కి ఏదైనా క్రీమ్ చెప్పండి, ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకోవచ్చా అని అడుగుతున్నారండి. అలానే జ్యోతిరాజు గారు అడుగుతున్నారండి, డాక్టర్ గారు నా వయసు 66 సంవత్సరాలు, నుదుట పైన నల్లగా ఉంది, ఏదైనా సలహా చెప్పండి, ఏ విధంగా తగ్గించుకోవచ్చు అని అడుగుతున్నారండి. సో ఏదైనా కానీ మనకి చర్మానికి ఆరోగ్యంగా అందంగా కనిపించాలని ఎవరైనా అనుకుంటారు. అది ఎంత వయసు అయినా కానీ ఇది మనకి కోరికలాగా ఉంటుంది. ఎందుకనంటే మన చర్మం మనలాగా ఉంటే, మనకి ఆరోగ్యంగా కనిపిస్తే అందరికీ కాన్ఫిడెంట్గా ఉంటుంది. లేకపోతే ఎవరో ఒకరు అడగటంతో మనం కొద్దిగా కాన్ఫిడెన్స్ తగ్గుతూ ఉంటుంది. అయితే చర్మంలో నలుపు వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, లేజర్ ట్రీట్మెంట్ సేఫా, ఏ విధంగా అవి జాగ్రత్తలు చేసుకోవాలి అనే దాని గురించి అని నేను వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి నుదుటి పైన నలుపు ఉంటుందండి. ఆ నలుపు ట్యానింగ్ తోటి వస్తూ ఉంటుంది. అది ఏ వయసులో అయినా ఎప్పుడైనా కానీ మొదలై తర్వాత నెమ్మదిగా పెరుగుతూ పోతూ ఉంటాయి. నుదుటి పైన నలుపు ఉందని అంటే 2 కారణాలండి. ఒకటేమో సన్లైట్ తోటి ట్యానింగ్ రావటం, రెండవది వచ్చేసేమో మనకి బాగా నలుపుగా మారటం అకాంతోసిస్ నైగ్రికెన్స్ కండిషన్స్ తోటి ఉంటాయి అన్నమాట. ఈ 2 కండిషన్స్ కాకుండా మంగు మచ్చలు, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్, ఇతరత్ర కండిషన్స్ అనేటివి ఉంటాయి. ఈ కండిషన్స్లో మనకి ఏంటంటే చర్మంలో మనకి మంచిగా మార్పు రావాలంటే లేజర్స్, పీల్స్, అలానే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థెరపీస్ అవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మనకి చర్మంలో మనకి నలుపు అసలు ఎందుకు వస్తుంది, ఏ విధంగా మార్పులు జరుగుతాయి అనే దాని గురించి అని ఇవాళ వివరంగా తెలుసుకుందాం. చర్మంలో మనకి నలుపు అనేది రావడానికి మెయిన్ కారణం వచ్చేసి సన్లైట్ అండి. మనకి సన్లైట్ అనేది విపరీతంగా మనకి చర్మం పైన పడటంతో చర్మంలో ఉన్న నల్ల కణాలు, మెలనోసైట్ అని అంటాం, ఈ మెలనోసైట్ నుంచి మనకి మెలనిన్ అనే పిగ్మెంట్ వస్తూ ఉంటుంది. ఈ మెలనిన్ పిగ్మెంట్ అనేది వచ్చేసి ఆ అల్ట్రావైలెట్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఈ మెలనిన్ ఎక్కడ ఉంటుంది, చర్మ కణాలు వాటిని అబ్జర్వ్ చేసేసుకుంటాయి. చర్మ కణాలు వాటిని అబ్జర్వ్ చేసుకొని మెలనిన్ని అక్కడ ఉంచుతుంది అనమాట. దాని పని ఏంటి అని అంటే అల్ట్రావైలెట్ రేడియేషన్, మనకి లైట్లో విజిబుల్ లైటే కాకుండా అల్ట్రావైలెట్ రేడియేషన్ కూడా కనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఓజోన్ పొరలో మనకి రంధ్రాలు ఏర్పడి దాని నుంచి అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎప్పటి నుంచో మనకి భూమి పైన వస్తుంది. అలాంటప్పుడు ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏదైతే తగులుతుందో దాంతో మెలనిన్ అనేది బాగా విపరీతంగా పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ మెలనిన్ అనేది జరగటం అనేది మనకి ఆరోగ్యవంతంగా మంచిది. ఎందుకంటే మెలనిన్ ఉండటంతో మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ చర్మంలో మనకి డ్యామేజ్ కాకుండా చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఒకటి ఏదైనా కానీ ఒక ముక్క ఏదైనా పెట్టేసామనుకోండి, చెక్కది అలా తీసి అలా బయట ఎండలో పెట్టేసామనుకోండి, ఎండకి వానకి తడిసినప్పుడు అది బాగా గట్టిగా అయిపోయి తర్వాత చిట్లిపోతూ ఉంటుంది. ఎందుకని చిట్లిపోతుంది, ఎందుకంటే వాటితో డ్యామేజ్ అవ్వటం అనమాట. అలానే చర్మం పైన కూడా అలా డ్యామేజ్ జరగటానికని సన్లైట్ తోటి ఈ విధంగా మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు మనం సన్ స్క్రీన్ పెడితే ఏం చేస్తుంది అని అంటే అది ఒక మెలనిన్కి సబ్స్టిట్యూట్ లాగా మారుతుంది అనమాట. మెలనిన్కి సబ్స్టిట్యూట్ లాగా మారి అక్కడ ఆ ప్రదేశంలో మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ పడకుండా డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. అప్పుడు మెలనోసైట్కి, మన చర్మంలో ఉన్న నల్ల కణం ఉంది కదా, దానికి పని చేయాల్సినంత అవసరం ఉండదు కాబట్టి దానికి అంత నలుపు అనేది ఎక్కువ ఇవ్వకుండా ఆగుతూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా మనకి సన్లైట్ తగిలింది అనుకోండి, మళ్ళీ మెలనోసైట్ దాని పని అది చేస్తుంది. దాని పనే అది అనమాట. చర్మంలో ఉన్నదానికి దాని పని అది కాబట్టి ఎన్నో సంవత్సరాల కొద్దీ, ఎన్నో దశాబ్దాల కొద్దీ మనతో ఉన్నంతసేపు ఆ మెలనోసైట్ మనకి నలుపు ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఈ సన్ స్క్రీన్స్ అనేది పెట్టడంతో ఆ పని అది చేస్తుంది కాబట్టి మెలనోసైట్ అంత యాక్టివ్గా చేయదన్నమాట. అయితే ఉన్న మెలనిన్ కరగాలి కదా, ఆ మెలనిన్ కరగాలి అని అంటే అప్పుడు మనకి ఆ నలుపు పోవాలి అని అంటే అప్పుడే మనకి ట్రీట్మెంట్ లేజర్స్తో కానీ, పీల్స్తో కానీ, మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ కానీ, స్కిన్ బూస్టర్స్ కానీ వీటితోటి మనం చేయవచ్చు అనమాట. సో ఇలా చేయటానికని మనకి ఏ విధంగా చేస్తాము, ఏ విధంగా సేఫ్ ఉంటాయి అని వాటి గురించి అని వాళ్ళు తెలుసుకుంటాం. సన్ స్క్రీన్స్ అనేటివి చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అండి. ఎందుకనంటే సన్ స్క్రీన్ అనేది ఒకటి కవచంలాగా మారుతూ ఉంటుంది. మన చర్మానికి గట్టి కవచం అని అంటే మన సన్ స్క్రీన్ పెట్టుకోవటంతో మనకి నలుపు ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలానే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా వాటికి ఉంటాయి. అంటే మన చర్మాన్ని ఇంకా ఏజ్ చేయటానికని మనకి సన్లైట్ ఏదైతే డ్యామేజ్ చేస్తుందో,
పొల్యూషన్ తోటి ఏ విధంగా అయితే డ్యామేజ్ చేస్తుందో, ఇతరత్ర మనకి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఉంటే కనుక వాటితోటి ఎలా అయితే డ్యామేజ్ అవుతుంటుందో వాటిని అన్నింటినీ మెల్లగా స్లో డౌన్ చేసేస్తుంది సన్ స్క్రీన్ ఇలా చేయటంతో రాత్రిపూట సీరమ్స్ మాయిశ్చరైజర్ పెడితే వాటిని రీజుమినేట్ చేస్తుంది అనమాట. అలానే మనకి గ్లూటథైన్ వైటమిన్ సి టాబ్లెట్స్ కూడా అంతే. ఐవి గ్లూటథైన్ ఇంజెక్షన్స్ తీసుకుంటే మనకి చర్మం లోపలికి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అనేది గ్లూటథైన్ తీసుకొస్తుంది. గ్లూటథైన్ ఆ విధంగా చేయటంతో ఏమవుతుందంటే చర్మంలో అక్కడ మనకి ఇంకా ఎక్కువ బెనిఫిట్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ తోటి మనకి అక్కడ చర్మంలో నలుపు అనేది నెమ్మదిగా ప్రొడక్షన్ తగ్గుతూ ఉంటుంది. ఏదైనా అంతే కదండి, డ్యామేజ్ జరిగే దగ్గర రికవరీ కావటానికని యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ అనేటివి బాగా పనిచేస్తూ ఉంటాయి. అలానే గ్లూటథైన్ ఇంజెక్షన్స్ కూడా అంతే. దానితో పాటండి ముఖ్యంగా మనం చూసుకుంటే గ్లూటథైన్ ఇంజెక్షన్సే కాకుండా లేజర్స్ థెరపీస్ అనేటివి మనం చేయొచ్చు అనమాట. లేజర్ థెరపీస్ అనేది చేయటంతో మన చర్మంలో ఉన్న నలుపు నెమ్మదిగా కరగటం అనేది ఉంటుంది. లేజర్ థెరపీస్తో పాటు మనకి పీల్స్, అలానే మైక్రోనీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూషన్స్, అలానే ఇతరత్ర మెలాన్ పీల్స్ అని ఉంటాయండి. ఈ స్పెషల్ పీల్స్ పెట్టడంతో చర్మం లోపలికి మనకి ఎక్కువగా పొట్టు ఊడేసి మొత్తం అంతా డెడ్ లేయర్స్ని తీసేసి మంచిగా బ్రైట్గా తీసుకురావటానికని బాగా పనిచేస్తాయి. సో లేజర్స్ ఏ విధంగా పనిచేస్తాయి అని అంటే, లేజర్స్ మన చర్మం పైన ఇలా టక్ మనకి పెయిన్లెస్గా జరిగిపోతుందండి. అంటే అక్కడ ఏం కనిపించదు అనమాట మనకి చేసినట్టుగా. అలా చేసేసినాక మనకు అక్కడ లోపలికి వెళ్ళేసి లేజర్ కిరణాలు అనేటివి మనకి చర్మం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ నలుపు ఏదైతే మెలనిన్ ఉంటుందో దాన్ని నెమ్మదిగా కరిగిస్తూ ఉంటుంది. ఈ కిరణాలు ఏవైతే ఉంటాయో చర్మంలో ఉన్న చర్మ కణాలని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళి మెలనిన్ మాత్రమే టార్గెట్ చేస్తుంది. డాక్టర్ గారు మరి అది నలిపే, మెలనోసైట్ కూడా నలిపే కదా, మరి దాన్ని ఎందుకు టార్గెట్ చేయదు అని అంటే వేవ్ లెన్స్లో ఉన్న స్పెసిఫిసిటీయే అది అనమాట. చాలా స్పెసిఫిక్గా ఈ విధంగా పనిచేసేది మెలనోసైట్స్ మనకి ఈ విధంగా ఉంటాయన్నమాట. నలుపు అనేది మెలనోసైట్స్ అనేటిది మనకి నలుపు అనేది ఈ విధంగా వస్తూ ఉంటుంది. మెలనోసైట్స్ అనేటివి వేరు, మెలనిన్ అనేది వేరు. మెలనిన్ని మాత్రమే టార్గెట్ చేయటానికని ఈ లేజర్ కిరణాలు పనిచేస్తాయి అన్నమాట. ఇతరత్ర ఏ కణాలని కూడా చర్మంలో నల్ల కణం కానివ్వండి, చర్మ కణాలని కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ నలుపుని టార్గెట్ చేసి నెమ్మదిగా కరగదీసేస్తుంది. సో ఇలా నెలల కొద్దీ మనం ఇలా చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్గా మనకి చర్మంలో బెనిఫిట్ ఉంటుందండి. సో చర్మంలో నలుపు తగ్గించుకోవాలనంటే మంచి సేఫ్ లేజర్స్, అథెంటిక్ లేజర్స్ తోటి మీరు ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మా దగ్గర ఉన్న అడ్వాన్స్ లేజర్స్ తోటి, ఇజ్రాయలీ, కొరియన్ లేజర్స్ తోటి మీకు చేయించుకోవటంతో చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మీరు మా సెంటర్కి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది డాక్టర్స్ మీకోసం కష్టపడుతున్నారని. అలానే మీ చర్మంలో ఉన్న నలుపుని కూడా తగ్గించుకొని మంచిగా మెయింటైన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇది నెలకొకసారి కానీ లేకపోతే 15 రోజులకు ఒకసారి కానీ వేరే ట్రీట్మెంట్ కాంబినేషన్స్ తోటి, అలానే మీకు 2 నెలలకు ఒకసారి కూడా అవసరాన్ని బట్టి బూస్టర్స్తో కలిపి కూడా చేస్తూ ఉంటారు ట్రీట్మెంట్స్ మా దగ్గర. మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ దక్షిణాది రాష్ట్ర ప్రజలకి, తెలుగు రాష్ట్ర ప్రజలకి కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళకి మంచి అందుబాటు ధరల్లో మేము ప్రొవైడ్ చేయడానికని చేస్తామండి. మీకు ఎటువంటివైనా సందేహాలున్నా, ఎటువంటివైనా ప్రశ్నలున్నా, అపోహలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే ఇవాళ నేను చెప్పాను కదండి వీడియో రిప్లై, అలానే నాకు సమయం కుదిరినప్పుడు మీకు చెప్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కి నెక్స్ట్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. అంతవరకు నా వీడియోస్ని మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, చుట్టాలకి, అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెలకి, అమ్మ నాన్నకి, మీ పిల్లలకైనా సరే ఎవరికైనా కానీ వీడియోని షేర్ చేసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని కాన్ఫిడెంట్గా ఉండొచ్చని అడ్వైస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. నమస్తే.